హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదండి. శనివారాలు అప్పుడు తీసిన లాంగ్ వీడియో అండి. ఇప్పుడైతే అప్లోడ్ పెడుతున్నాను అనమాట. అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా నేనైతే మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ టీ అయితే రెడీ చేసేస్తున్నానండి. టీ రెడీ అయ్యేలోపు ఇంకా పెరుగు వడ కోసం పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట, ఉద్దిపప్పు. సో ఉద్దిపప్పు నానబెట్టేలోపు టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఏం తినం కాబట్టి టీ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసి పెట్టేస్తానండి నేనైతే, ఎప్పుడన్నా పండగలప్పుడంటే. సో మార్నింగ్ నుంచి ఏం తినం కదా, పూజ అయ్యేలోపు ఒక 3-4 టైమ్స్ టీ అయితే తాగుతామన్నమాట. సో ఇక్కడ టీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి వాయిస్ ఇచ్చి, సో కొంచెం తడబడుతున్నాను అనమాట. పర్వాలేదు, ఒక 2-3 వీడియోలు పెడితే మళ్ళీ సెట్ అయిపోతాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేను కూడా ఇక్కడ టీ తాగేస్తున్నాను. టీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది మిగతా వర్క్స్ చేయడానికి. ఇంకా వర్క్ అంటే ఇవాళ ప్రసాదాలు అయితే మేము బయట ఆర్డర్ ఇచ్చేసామండి. వర్క్ విషయానికి వస్తే పెరుగువడ ఇంకా గుగ్గులు అయితే రెడీ చేయాలన్నమాట, ఇంట్లోనే చేసాము. ఈ 2 మాత్రం, మిగతా అన్నీ బయట ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే కుక్కర్ చూసారు కదా, కుక్కర్ పెట్టేటప్పుడు నేను ఒక 10 సార్లైనా చెక్ చేసుకుంటాను, నాకైతే చాలా భయం. ఇంకా ఇక్కడైతే పిండి దీపాలు పెట్టడం కోసం బియ్యం అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా నానబెట్టేసిన తర్వాత మంచి క్లాత్ తీసుకొని ఆ బియ్యాన్ని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఆ పిండిని మళ్ళీ జల్లి పట్టుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట బియ్యం పిండి. ఆ బియ్యం పిండిలో కొంచెం బెల్లం ఇంకా ఆవు నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. పిండి ఎందుకు జల్లిడి పట్టుకోవాలంటే మనకు దీపాలు అనేటివి క్రాక్స్ రాకుండా ఉంటాయండి, సో అందుకోసం జల్లి పట్టుకోవాలన్నమాట. ఫైనల్గా నేనైతే ఇంకా ఇక్కడ దీపాలు అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. కొంతమంది అయితే బాటిల్ క్యాప్తో చేస్తారు, ఇంకొకరు అయితే చపాతీ కర్రతో అయితే షేప్ చేస్తారనమాట. నేనైతే చేత్తోనే చేసేసుకున్నాను. ఇంకా దీపాలు రెడీ చేసేసిన తర్వాత పసుపు కుంకుమతో నామాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయి కదా దీపాలు అయితే. ఫైనల్గా దీపాలు అనేటివి ఈ విధంగా రెడీ చేసేసాను. నేను కూడా చాలా వీడియోస్ చూసి ట్రై చేశాను అనమాట. ఇంకా ఇక్కడ దీపాలు రెడీ చేసేసిన తర్వాత పెరుగు వడ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి, ఇంకా పూజ అయితే చేయాలి. అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో అయితే శనివారాలప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నిందండి. ఏంటంటే ప్రసాదాలన్నీ కలిపి స్వామివారి ఫేస్ని అయితే రెడీ చేయడం. ఇంకా నాకు కూడా చూసేసి చేయాలనిపించింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ అయితే స్వామివారిని అయితే రెడీ చేస్తూ ఉన్నారు ప్రసాదాలన్నీ కలిపి. ఇంకా మా హస్బెండ్కి మా పెద్ద పాప అయితే ఇక్కడ హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా చూసారు కదా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. ఫైనల్గా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. పూజ కూడా సూపర్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా చక్కగా పిండి దీపాలు పెట్టేశాను. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నిటిని ప్యాక్ చేసి ఇంకా అందరికీ పంచి పెట్టేశామండి. సో నేనైతే చాలా క్లిప్స్ అయితే తీసాను, కానీ కొన్ని మా అత్తమ్మ ఫోన్లో, కొన్ని మా హస్బెండ్ ఫోన్లో అలా తీసి ఫుల్గా కొలాప్స్ అయిపోయాయి అనమాట వీడియోస్ అన్నీ. ఇంకా అవేమి తీసుకోకుండా నా మొబైల్లో ఏ క్లిప్స్ అయితే తీసానో ఆ క్లిప్స్ని పెట్టి ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ పెడుతున్నాను. ఇక్కడైతే అన్ని వర్క్స్ అయిపోయాయి, పూజ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయితే నేను ప్రశాంతంగా కూర్చొని పెరుగువడ అయితే తింటూ ఉన్నానండి. నార్మల్ పెరుగువడ కాకుండా ఈ కారా బూందీ ఉంది కదా, దాన్ని అయితే తీసుకొచ్చి అలా చల్లుకొని అయితే తింటూ ఉన్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మీలో ఎంతమందికి పెరుగువడ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో, శనివారాలప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ పెట్టాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను, ఓకేనా? ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.